హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు నేను పులిహార తయారు చేయ విధానం చేసి చూపిస్తాను. చూడండి. నిమ్మకాయ పులిహార తయారు చేయ విధానం చేసి చూపిస్తాను. చూడండి. ఒక గ్లాసు రైస్ తీసుకొని దీంతో ఒకటికి 2 వాటర్ పోసి అన్నము 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నము రైస్ని పక్క పెట్టుకొని పులిహోరలోకి కావాల్సినవి నిమ్మకాయలు ఈ సైజు 4 కాయలు తీసుకున్నాను. తర్వాత పచ్చెనపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీడిపప్పు 10, తర్వాత ఇవి మినపగుళ్ళు 1 స్పూను, కొత్తిమీర 1 స్పూన్, సాల్టు, 4 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇంగువ, పసుపు తీసుకుని తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద బండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుందాము. పోపు వేసుకుందాము. నిమ్మకాయలు ఈ లోపల రసం తీసుకుందాం. ఈరోజు శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం వచ్చింది కదా, ఫస్ట్ శుక్రవారం అన్నమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పులిహోర తయారు చేస్తున్నాను. ఇవన్నీ పోపు వేసుకుందాం. ఆయిల్ కాగింది, ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చెనపప్పు, జీడిపప్పు, అలాగే వేరుశనగపప్పు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, మాడకుండా ఉంటాయి. మినపప్పు ఇవన్నీ వేగిన తర్వాత మిగతావి కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేగిపోయాయి దోరగా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వీటిని కూడా వేసుకున్నాం. ఈ పులిహోర తాలింపు వేయటంలోనే ఉంటుంది అన్నమాట. ఎండుమిర్చి కూడా వేగింది. కరివేపాకు, అండ్ పసుపు, కల్లుప్పు, సాల్ట్ అన్నమాట. తర్వాత ఇంగువ, ఇవన్నీ వేగాయి కదా, లాస్ట్లో కొత్తిమీర. ఇంకా నిమ్మరసాన్ని పోసేసుకుందాం. ఇంకా స్టవ్ కట్టేద్దాము. తాలింపులో అన్నం వేసి మంచిగా కలుపుకుందాం. అంతా పట్టేటట్టు పులిహోర రెడీ అయిపోతుంది. చక్కగా పులిహోర అంతా బాగా కలిసిపోయింది. ఇంతే పులిహోర తయారు చేయ విధానం. ఇది ఇంకా నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది. పులిహోర తయారు చేయ విధానము అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను. తయారీ విధానం అయిపోయిందిగా, టేస్ట్ చూసి చెప్తాను.
చాలా బాగుంది నిమ్మకాయ పులిహోర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ దేవుడి ప్రసాదాలకు కానీ చాలా బాగుంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.